సినిమాలైనా యాక్ట్ చేయగలను, లేదు మీకు నచ్చితే సినిమా ఆనందం చేయగలను తప్ప నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు. కానీ కష్టం కాదు ఇంతకుముందు రాజకీయాలు ఫుల్ఫిల్స్గా కాకపోయినా కానీ సమాజంలో మార్పు ఎప్పుడు విద్యార్థుల నుంచే వస్తుంది. ఇలాంటి విద్యార్థుల నుంచి సినిమా చేసినప్పుడు నాకు సినిమాకి వాస్తవానికి నిజ జీవితం తేడా లేకుండా అని లోపల అనుకున్నాను. అది ఎప్పుడు ఆవేశంగా డైలాగ్ చెప్పినప్పుడు నాకు నిజంగా అనుకుంటాను. అలాగే పొలిటికల్ సినిమా చేసినప్పుడు ఆ సినిమా మాట్లాడేది రాజకీయ వ్యవస్థ మన జనమంతా బాధ్యతలు వ్యక్తులు రావాలని కోరుకునే స్క్రిప్ట్ అన్నమాట. ఆ స్క్రిప్ట్ ని సినిమా షూటింగ్ అవుతుంది 2-3 నెలల్లో ఆపేస్తారు సినిమా. దాని కారణం సినిమాలో చెప్పి దాన్ని మంచి చెప్పడం చాలా తేలిక. నిజ జీవితం వచ్చి నేను చేయగలను లేదని చాలాసార్లు అనుకునేవాడు. నిజ జీవితంలో కొంతమంది ఆడపిల్లలకు అన్యాయాలు జరిగినప్పుడు సినిమాలో దాని గురించి మాట్లాడడం చాలా తేలిక. కానీ బయటకు వచ్చి ఎవరు మాట్లాడతారు? దానికి త్యాగం చేయాలి, దానికి భయం ఉండదు. లోపల ఏదైనా మాట్లాడాలంటే నాకు అక్క చెల్లెలు ఉన్నారు. మమ్మల్ని బాగా ఎలా ఉంటాయి తెలుసు. సినిమాల్లోనే మాట్లాడుకోవాలి, మాట్లాడలేదని ఆలోచన ఉండేది. ఇప్పుడు నేను అనుకున్నాను నా నిజ జీవితంలో నేను చేయాల రాజకీయాలు లేదా సినిమాలు చేసి మర్చిపోయి ఇంకో నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ రోజు సత్యాగ్రహం సినిమాను మానసికంగా ఆపేశాను. చూసేవాడికి వీడి కన్సిస్టెన్సీ లేదు, సినిమా అనౌన్స్ చేస్తారు ఆపేస్తారు అనుకో. దీని వెనక కారణం ఏంటంటే నిజ జీవితంలో మాట్లాడగలగాలి, సినిమాల్లో మాట్లాడి నాకే విసుగొచ్చింది. దానికి కారణం మన స్వాతంత్ర ఉద్యమం నుంచి పాల్గొన్న మన స్వాతంత్ర యోధులు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర.